బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ సిద్ధం 4వ సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సిద్ధం సభతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 4వ సభ ఖరారైంది. మరి ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా సభ కొనసాగే అవకాశం ఉందంటారా శ్రీనివాస్? రైట్ వెన్నెల, ఏదైతే సిద్ధం సభ తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే సిద్ధం సభలు చూసాము, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడము, లక్షలాదిగా రావడము, అది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారడం అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నేతల్లో ఒక జోష్ నింపిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య సమావేశం జరగబోతుంది. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ 175 అన్న ఏదైతే కాన్సెప్ట్ పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బరిలోకి పోతున్నారో దాన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించే దిశలోనే ఈ సమావేశం ఉండబోతుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా సమన్వయకర్తలను ఇక్కడ వాళ్ళతోనే ఈ భేటీ ఉండబోతుంది. ఎందుకంటే చూసాం, ఏదైతే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్సీపీ 7 లిస్టులను తయారు చేసింది. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ క్యాండిడేట్స్ ని మార్చడం లాంటివి కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలుపొందాలి, తద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోని వైఎస్ఆర్సీపీ మొత్తం వ్యూహారచన చేస్తుంది. అందులో భాగంగానే రేపటి సభ ఉండబోతుంది. ఇక చూసుకుంటే కనుక సభకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏమేమి చేపట్టింది, ప్రజలకు చేరువయ్యే విధంగా ఎన్ని పథకాలు తీసుకొచ్చింది, ఎంత ఖర్చు చేసిందన్న అంశాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకురాబోతున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా సంక్షేమ పదాలు ప్రజలకు అందాలి అనుకుంటే గనక ఇంకా ఏ విధమైన కార్యాచరణ రూపొందించాలన్న దానినే రేపటి సభ ఉండబోతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఎట్లా వ్యవహరించాలి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై వైసీపీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటు చంద్రబాబు కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలన్నింటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా వారికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న అన్ని కూడా ప్రతివ్యూహాలన్నీ కూడా రేపు సభలో చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, సమన్వయకర్తలకు కావచ్చు, ఇక ఎంపీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలి, అదేవిధంగా ప్రజలకు తాము ఏం మేలు చేశామో ఆ మేలంతా కూడా వివరించాలి అని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. ఆ దిశలోనే రేపటి సభ ఉండబోతుందని చెప్పొచ్చు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.